సో మీరు ఈ ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వద్దు. ఇప్పుడు మెన్స్ హైజీన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది డాక్టర్. అంటే వెరీ వెల్ లాస్ట్ క్వశ్చన్. నేను అంటే మరి చెప్పొచ్చో లేదో తెలియదు కానీ చాలా మంది క్లీన్ చేసుకోరు. సాఫ్ట్వేర్స్ దే డోంట్ నో అబౌట్ దేర్ హార్డ్వేర్ అని. No, don't take it as a personal note. Okay. See, maybe మెడికల్ ప్రొఫెషన్ వాడు చిన్నప్పుడు వాడు దీంట్లో మెడికల్ ప్రొఫెషన్లో ఉండడం వల్ల వాడికి ఆ నాలెడ్జ్ ఉండి వాడు క్లీన్ చేసుకుంటాడేమో. చాలా మందికి నేను అబ్జర్వ్ చేశాను. ఐ వాంట్ టు టేక్ దిస్ స్టేజ్ యాజ్ వన్ ఆఫ్ ద మెసేజ్ టు దెమ్ ఆల్సో. దే నీడ్ టు retract their prepuce and clean the glands penis. Otherwise what happens is కొంచెం నార్మల్ లాంగ్వేజ్ లో చెప్పండి డాక్టర్. అంటే పెనిస్ యొక్క ఫోర్ స్కిన్ ఉంటుందిగా, దే హ్యావ్ టు రిట్రాక్ట్ ద ప్రిప్యూస్ అంటారు దాన్ని. రిట్రాక్ట్ ఇట్, దే హ్యావ్ టు క్లీన్ ఇట్. అదర్వైజ్ వాట్ హ్యాపెన్స్ ఇస్ దట్స్ కాల్డ్ ఫైమోసిస్. అంటే ముందర అలా క్లోజ్ అయిపోతుంది, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావడము, సమ్ సార్ట్ ఆఫ్ అంటే పెయిన్ రావడం. ఇప్పుడు కొంతకాలం తర్వాత వాళ్ళు సెక్షువల్ యాక్ట్లో పాల్గొన్నప్పుడు అది ఎనికిపోలేకపోయింది అనుకోండి, అంటే వాడికి పెయిన్ వచ్చేస్తుంది. ఆ స్కిన్ అనేది ఎనికిపోకపోతే వెన్ యూ హ్యావ్ ఎరెక్ట్ పెనిస్ యువర్ ఫోర్ స్కిన్ షుడ్ గో బ్యాక్ కదా. ఓకే, అలా అప్పుడు ఆల్ దీస్ ఇయర్స్ హీ వాజ్ నాట్ పుల్లింగ్ ఇట్ బ్యాక్. వన్ ఫైన్ డే హౌ కెన్ ఇట్ గో? ఓకే, అలాంటప్పుడు వాడికి పెయిన్ వస్తుంది. కొన్నిసార్లు ఎలాంటి సినారియోస్ ఏర్పడతాయంటే పారాఫైమోసిస్ అంటారు. అంటే వాడికి పెనిస్ ఫుల్ ఎరెక్ట్ వస్తుంది, ఆ స్కిన్ పోయి వెనకాలపై రింగ్ లాగా ఫామ్ అయిపోతుంది. దట్స్ కాల్డ్ పారాఫైమోసిస్. అప్పుడు సర్జికల్ ఎమర్జెన్సీ, ఇమీడియట్గా పోయి ఆ స్కిన్ రెడ్యూస్ చేయాలి, అప్పుడు ఆ సర్కంసిషన్ అనేది చేయాలి. వెరీ ఫన్నీ థింగ్, దే డోంట్ నో. సార్ నాకు తెలియదు సార్, ఆల్ దీస్ డేస్ ఐ వాజ్ నాట్ అవేర్. సో బేసిక్గా హైజీన్ జెనిటల్ హైజీన్ ఈజ్ మస్ట్. దే నీడ్ టు రిట్రాక్ట్ దే ప్రిప్యూస్, దే హ్యావ్ టు క్లీన్ ద గ్లాన్స్ అంటే ముందర బల్బ్ లాగా ఉంటుంది కదా, దాన్ని గ్లాన్స్ పెనిస్ అంటారు. దాన్ని క్లీన్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద మస్ట్ థింగ్. చిన్నప్పటి నుంచి 5 years అప్పటి నుంచి మామూలుగా మదర్ పిల్లవాడికి స్నానం చేయించేటప్పుడు యూజువల్ క్లీన్ చేస్తారు. తర్వాత ఇంకా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. దే హ్యావ్ టు రిట్రాక్ట్ ద ప్రిప్యూస్ అండ్ దే హ్యావ్ టు క్లీన్ ఇట్. అదొకటేనా హైజీన్ మ్యాటర్? మిగతా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పర్సనల్ ఎక్స్టర్నల్ నథింగ్ ఇష్యూస్. స్వెట్ వల్ల వదిలేసుకోవడం ఇట్లాంటివి ఏమన్నా? ఇంకో రీసెంట్ వాట్ మై అబ్జర్వేషన్ ఈజ్ దే ఆర్ వేరింగ్ వన్ టైప్ ఆఫ్ అండర్ గార్మెంట్స్. అంటే దే ఆర్ నాట్ బ్రీతబుల్. అంటే ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది, సింథటిక్. నౌ మోస్ట్ ఆఫ్ ద అండర్వేర్స్ ఆర్ లైక్ అలానే వస్తున్నాయి, బాగా టైట్గా ఉంది. సో దోస్ ఆర్ ఆల్సో వెరీ కామన్లీ. అంటే స్వెట్ అక్కడే ఉండిపోవడము, సమ్ సార్ట్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. యూ నీడ్ టు అబ్జర్వ్ దట్. టేక్ కేర్ ఆఫ్ దట్. ఏమన్నా ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ క్లీన్ చేసుకోవడం, లేకపోతే నార్మల్ రెగ్యులర్ జెనిటల్ వాష్? Specific. Until unless you develop a fungal infections or some sort of bacterial infection, we don't use any antibiotic or antifungals. Common is bacterial infections వస్తాయి. Until unless patient is so much immunocompromised అలా ఉంటే తప్పితే వాళ్ళు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావు. అలాంటప్పుడు మనం యాంటీఫంగల్స్ యూజ్ చేయాల్సి వస్తుంటుంది. సమ్ సార్ట్ ఆఫ్ లోకల్ అప్లికేషన్స్ కానీ, లేదంటే యాంటీబయాటిక్ యూసేజ్ కానీ అలా చేయడం జరుగుతుంది. బేసిక్గా ఫోర్ స్కిన్ ఆ ఏరియాని క్లీన్గా ఉంచుకోవాలి, అది ప్రయారిటీ. అండ్ ఇంకా ఈ హైజీన్కి కూడా కొన్ని కంపెనీస్ సెపరేట్ ఆ ఏరియాలో క్లీన్ చేసుకొని, జెనిటల్ ఏరియాలో క్లీన్ చేసుకోవడానికి సెపరేట్ లిక్విడ్స్, అంటే అంటే జిమ్మిక్స్ అంతే. కానీ దెర్ ఈస్ నథింగ్. సింపుల్ సోప్ వాష్ ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్. రెగ్యులర్ సోప్ వాష్ ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్. అంటే రెగ్యులర్ నువ్వు స్నానం చేస్తూ అప్లికేషన్ ఆఫ్ సోప్ అండ్ అంటే హెయిర్ను కూడా ట్రిమ్మింగ్ చేస్తూ ఉంచుకున్నామంటే దట్ ఈస్ మోర్ దాన్ సఫిషియంట్. నో నీడ్ టు యూజ్ ఎనీ ఎక్స్ట్రా ప్రోడక్ట్ టు గెట్ అక్కడేదో హెల్తీ ఉండాలనేది ఏం లేదు.